కవితకి బెయిల్ ఎవరు ఇప్పించారు? అనే అంశం పైన చాలామంది చాలా రకాలుగా ఆహ్, ఏవేవో ట్వీట్లు చేసుకుంటూ చర్చలు నడుపుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికెళ్లారేమో, ఆయన కేంద్రంలో చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేసే వ్యక్తిలాగా ఇప్పుడున్నాడు కాబట్టి, ఆయన ద్వారా ఇప్పించుకున్నారేమో ఒకరు. చూసావా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటైపోయింది. అందుకే కవితకి బెయిల్ వచ్చింది. బండి సంజయ్. నేను చెప్పానా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుద్దని. అందుకే కవితకి బెయిల్ వచ్చింది. కాంగ్రెస్. వాళ్ళిప్పిచ్చారు కాంగ్రెస్. వీళ్ళిప్పిచ్చారు వీళ్ళు. రకరకాల కామెంట్లు. మొత్తానికైతే ఆవిడకొచ్చింది. యాక్చువల్‌గా ఎందుకు ఇలాంటి చర్చ జరుగుతుంది అంటే, యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఇలాంటి వాళ్ళకి బెయిల్ రాగూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆవిడ నేరం చేసింది. నేరారోపణ ఆవిడ మీదే ఉంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక సామాన్యుడు సీఎం అయ్యాడు. పాపం ఆయనకేమీ తెలీదు అవినీతి అంటే. అలవాటు చేసి మరీ ఆయన్ని పట్టించింది. అండ్ నెక్స్ట్ మహామహులు సంవత్సరంన్నర పైగా ఈవిడ వల్ల శిక్ష అనుభవించిన వాళ్ళున్నారు. అంటే ఛీ శిక్ష పడకపోయినా సంవత్సరంన్నర జైల్‌లో ఉన్నామంటే అది కూడా ఒక శిక్షే. పనిష్మెంటే సింపుల్‌గా చెప్పాలి అంటే. పాపం వాళ్ళకి క్యాన్సర్ అండ్ ఇంకొకటి సుకేష్ అబ్బాయికి దేశమంతా మంచి మంచి వ్యాపారాలున్నాయి. అంటే క్లబ్స్, రిసార్ట్స్, రూమ్స్, హోటల్స్ ఇలాంటివన్నీ రన్ చేస్తున్నాడు. టూరిజం ఏరియాలో ఎక్కువ ఆయన బిజినెస్ చెప్పాలి అంటే. ఆయన బిజినెస్ పాడు చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఇరికించేసి పాపం. మనీ ట్రయల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతోమంది అరెస్ట్ అయ్యారు. అన్ని వేళ్ళు చూపిచ్చేది లిక్కర్ కవిత. ఈవిడ వల్లే, ఈవిడ వల్లే, ఈవిడ వల్లే. ఇప్పుడు ఏపీలో కూడా కొత్తగా లిక్కర్ స్కామ్ బయటకొస్తే అందులో కూడా ఈవిడ పేరుంటది 100%. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఏదేమైనప్పటికీ బయటికైతే వచ్చింది. కానీ కవిత నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. వై? బికాజ్ నిజం గెలిచింది, నిజం గెలిచిందని చెప్పేసి ఎగిరెగిరి పడుతున్నారు. నిజంగా చెప్పాలంటే నిజమేం గెలిచి చావలా ఒరేయ్ గాడిదల్లారా! నిజంగా గెలిస్తే కేసు కొట్టేస్తారు. అమ్మ తల్లి నీకు లిక్కర్‌కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి కేసు చించేసి కొట్టేస్తారు. ఇక్కడ కొట్టేలా. నీకు ఆరోగ్యం బాలేదంటూ వాళ్ళు చెప్తున్నారు. ఇంకేదో అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఈడీ గూడా చార్జ్ షీట్ సమర్పించుకోవట్లేదు. సీబీఐ గూడా సరైన వాదనలు వినిపించట్లేదు. నువ్వేమో నోరిప్పి చావట్లేదు. ఏమో ఈ కేసు ఎక్కడికెళ్తుందో అనుకుంటే నువ్వు సరే అమ్మ ఇక్కడ బతకలేనంటున్నావు గదా! కొంపకెళ్ళి తగలడు. నీ పాస్‌పోర్ట్ ఇక్కడ పడేయి. వారానికోసారి వచ్చి కనబడు. ఆహ్, కొంచెం 10,00,000 పూచీకత్తు ఇంకేవేవో కట్టుకొని పో అని చెప్పి వదిలేసారు అంతే. బెయిల్ మీద బయటకొచ్చినంత మాత్రాన నిజం గెలిచిందని గాదు. ఇంటికి పంపించారు అంతే. నిజంగానే గెలిచింది మీరనుకుంటే, కవితని ఏదో రకంగా సీబీఐ ఎంక్వైరీకి పిలిచి అరెస్ట్ చేయలా. ఇంటికొచ్చి ఈడ్చుకొచ్చారు ఏదో ఉందని. మీరు బాగా గమనించుకోండి ఒకసారి పాత వీడియోలన్నీ చూడండి. భానుప్రియ మీనా గారు ఇంటికొచ్చి ఈడ్చుకెళ్ళింది. ఆవిడేదో విచారణకెళ్తే అక్కడక్కడ అరెస్ట్ చేయలా గౌరవంగా. అసలు విచారణకు పిలిచారంటేనే మర్యాదలు చేసి పంపరు. పోలీస్ విచారణలంటే ఏదో ఉంటేనే గదా పిలుస్తారు. ఏదో సాధించినట్టు ఫోన్‌లని తీసుకెళ్ళి చూపిచ్చింది. అక్కడ దొరికిపోయింది. పిచ్చి పిచ్చి ఫోన్‌లన్నీ తీసుకెళ్ళి వాటి సీల్ తీసేసి ఇదే నా పాత ఫోన్‌లని చెప్పి ఇట్లాంటి అబద్ధాలు ఆడేసరికి అంతే. పరిస్థితి ఇక్కడి దాకా తెచ్చుకుంది. కేజ్రీవాల్ గారంటావా ఆయనకి 10 నెలల నుంచి సమన్లు పంపిస్తుంటే రావట్ల. ఎన్ని సార్లు ఎళ్లి తలుపు కొట్టు నేను రావట్లా తీయట్లా. మండింది. ఎనక డోర్ నుంచెళ్ళి మంచిగా తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. అది జరిగింది. అంతే. ఆయన తలుపు తీయనందుకే ఆయనను తీసుకొచ్చారే తప్పితే ఏం లేదు. పైగా ఆయన జనం ఎన్నుకున్న నేత కాబట్టి ఎలక్షన్‌లో గూడా ఆయన పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి బెయిల్ ఇచ్చి బయటికి పంపించి మళ్ళీ తీసుకొచ్చారు లోపలికి. పిలిచి ఆయనే వచ్చాడు నిజాయితీగా. కవిత అంటావా అంటే ఇంకోటి చాలామంది అంటున్నారు. కేసీఆర్ మీద పగతో, కేటీఆర్ మీద ప్రతీకారంతో ఒరేయ్ గాడిదల్లారా! వీళ్ళ మీద పగెందుకుంటది? వీళ్ళ మీద పగుంటే వీళ్ళనే తీసుకెళ్తారు గదా! కవితను తీసుకెళ్ళడం వల్ల ఏం ప్రయోజనం చెప్పు? నిజంగా బీఆర్ఎస్ పార్టీని ఏదైనా చేయాలి అని అనుకునే కక్షే బీజేపీకి ఉంటే ఆ! ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి కేసీఆర్‌ని తీసుకెళ్తారు. లేదా కాబోయే ముఖ్యమంత్రి అనే ఒక టైటిల్ తగిలించుకొని తిరుగుతున్నటువంటి కేటీఆర్‌ని తీసుకెళ్తారు. అంతేగాని ఏ అడ్రెస్ లేని కవితనైతే ఎవరైనా తీసుకెళ్తారా? సీరియస్‌లీ. ఆమె జనాలకు అక్కర్లా. ఎప్పుడు జనం ఆమెను ఓటేసి నిలబెట్టలా. ఆవిడ నిలబడితే చాలు ఓడించడానికి పసుపు రైతులందరూ కలిసి 2,500 నామినేషన్‌లేసారు. ఇవి జరిగే సిట్యుయేషన్స్. అయ్యో రామా! ఈవిడ్ని జనాలెట్లా వద్దనుకుంటున్నారు. అలా అని పుట్టింటోళ్ళం మేమెందుకు వదిలేస్తాం మా పుట్టింటి పిల్ల అని జెప్పేసి బలవంతంగా ఎమ్మెల్సీ అంటగట్టి ఏదో జేశారు. అయినప్పటికీ ఆవిడేం సంపాదించుకోలేకపోతుంది. ఏం చేసినా సరే ఎడ్డి మొహం ఏమి తెలియట్లే అన్నట్టుగా బయట రన్ అవుతుంది. సో, అయ్యో! మరీ కూతురు ఇలా ఉందేంటని చెప్పి పోన్లే ఒక స్కామ్ అన్నా ఇస్తే తనకు తాను సంపాదించుకుంటది కదా! మనం చేసే ఇన్ని స్కాముల్లో ఒకటి ఇచ్చేద్దామని లిక్కర్ స్కామ్‌ని తగలెట్టారు. ఆ లిక్కర్ స్కామ్‌ని కూడా సరిగ్గా చేసుకోలేక దొరికిపోయింది.
దొరికిపోయి తర్వాత ఇప్పుడేంటంటే నోరిప్పట్ల. నోరిప్పనందుకు ఇప్పు, ఇప్పు, ఇప్పు అని 6 నెలల పాటు కూర్చోపెట్టారు. అయినా సరే నోరిప్పట్లేదు. నువ్వు నోరిప్పితే కదా సీబీఐ దగ్గర ఏదన్నా ఉండేది. నువ్వు నోరిప్పితే కదా ఈడీ ఏదైనా మాట్లాడేది. ఈడీ దగ్గర, సీబీఐ దగ్గర ఏమీ లేవండి అని నువ్వు చెప్తున్నావు. నువ్వు నోరిప్పితే వాళ్ళ దగ్గర ఏదో ఒకటి ఉంటాయి. నువ్వు ఏది చెప్పట్లా. మీడియా వస్తే రంకెలేస్తున్నావు. సో, ఇవన్నీ పక్కన పెట్టేసి కొన్నాళ్ళైతే ఉంచుకున్నారు. ఇంక లాభం లేదులే. ఏదో క్లూ దొరుకుద్ది. ఎవరో ఒకరిని పట్టుకొస్తే వెంటనే తీసుకురావచ్చు. బెయిల్ క్యాన్సిల్ చేసి ఇంటికైతే పంపారు. అంతే. దానికి వీళ్ళు నిజం గెలిచింది, నిజం గెలిచిందని సంబరాలు చేసుకుంటూ, ఊరంతా ఊరేగింపులు చేసుకుంటూ, ఫ్లెక్సీలు కడుతూ అండ్ ఇప్పుడు సంబరాలు చేసుకున్నోళ్ళు ఎవరో తెలుసా? ఎలక్షన్ టైంలో వాళ్ళు నిలబడ్డ నియోజకవర్గాల్లో కవిత మొహం లేకుండా పోస్టర్‌లేసుకున్న వాళ్ళు. ఇప్పుడు కవిత బయటికి రాగానే ఆవిడకి సంబరాలు చేస్తున్నారు. ఏంటో ఏం మనుషులో అందరూ సరిపోయారు ఒకరికొకరు బాగా. సరే ఏదేమైనప్పటికీ ఈ సంబరాలు గింబరాన్ని పక్కన పెట్టేస్తే జనాలకు సంబంధించింది ఏదైనా ఆలోచించి, ప్రభుత్వం చేసే పని మీకు నచ్చకపోతే దాన్ని వ్యతిరేకించి, ధర్నా చేసి, జనాల్లోకి చొచ్చుకొని పోయి, అప్పుడు కదా లీడర్‌లాగా ఎదగగలరు. షర్మిలని చూసి నేర్చుకోవచ్చు వీళ్ళు నిజంగా చెప్పాలంటే. ఆవిడ 9 మంత్స్ అయి తెలంగాణలో పార్టీ పెట్టి ఒక శక్తిలా ఎదిగింది. వెంటనే ఆంధ్రాకెళ్ళి కాంగ్రెస్‌కి నాయకుడు అక్కడ కూడా ఆఫ్‌కోర్స్ ఇంచుమించు అంటే ప్రతిరోజు వార్తలు చదువుకోవాలంటే 10 మంది పేర్లు చెప్పుకుంటే ఖచ్చితంగా షర్మిల పేరు కూడా అందులో ఉంటది. ఆ టైప్ నాయకురాలుగా ఎదిగింది. కనీసం ఆవిడని చూసన్నా వీళ్ళు నేర్చుకుంటే భలే ఉండేది. సరే ఏదేమైనప్పటికీ లిక్కర్ కవిత బెయిల్ రావడానికి ఉన్న వెనక మనుషులు ఎవరైనా కానివ్వు. ఎందుకంటే ఎవరో ఒకరు లేనిది బెయిల్ అయితే రాలేదు. వై? బికాజ్ ఈవిడకి బెయిల్ వస్తుందని తెలిసే ఈయన మందమందనంతా తీసుకెళ్ళాడు అక్కడికి. మొత్తం ఢిల్లీకి. మొత్తం ఫ్లైట్ అంతా వీళ్ళే యేసుకొని ఎళ్లారనమాట. స్వాగతం అమ్మ, రా అమ్మ అని. అది జరిగింది. సో, తెలుసు వీళ్ళకి ముందే ప్రీ ప్లాన్డ్‌గా. అంటే ఎవరో ఒకరున్నారు. అది ప్రభుత్వ పెద్దలా, లేకపోతే ప్రతిపక్ష నేతలా, లేకపోతే ఇంకెవరైనా అనేది మాత్రం త్వరలో తెలుసుద్ది. పెద్ద విషయం ఏం గాదు. ఎందుకంటే ప్రెజెంట్ ఎవడు నోరిప్పినా అమ్మో! మాకెక్కడ అంటగడతారో ఈవిడ్ని అని జెప్పేసి కామ్‌గా అయితే ఉంటున్నారు. తెలుస్తుంది మెల్లిగా. థాంక్ యూ సో మచ్.